వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టరేట్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ పరిశీలిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి. అనపర్తి నుండి ద్వారపుడి మరియు బిక్కవలు కెనాల్ రోడ్డు మరమ్మత్తు పనులకు అనుకోని సమస్య. చిరుగుమెల్లి మండలం గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన శాసనసభ్యులు చిర్రి బాలరాజు. రాష్ట్రంలో జాతీయ ఆదివాసీ పోస్టర్ ఐక్యవేదిక సెమీ క్రిస్మస్ మహోత్సవం. శ్రీకాకుళం జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 20 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్. కలెక్టరేట్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సరళి వెబ్ కాస్టింగ్ ను పరిశీలిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి సీతారామమూర్తి. Only upper primary school teachers. గెలిచిన వెంటనే కెనాల్ రోడ్డు మరమ్మత్తు పనులకు నిధులు సాధించి నల్లమిల్లి తన సత్తా చాటుకున్న విషయం మనం అందరం చూసాం. నిధులు సాధించడమే కాదు, అనపర్తి నుండి బిఖోలు వరకు పనులు కూడా అయిపోయాయి. పనులు జరిగిన ప్రాంతంలో ప్రయాణికులకు సురక్షితంగా సులభాంతరంగా ఉంటూ హమ్మయ్య అనుకునేలా ఉంటుంది. అంతా బానే ఉంది. నల్లమిల్లి పుణ్యమా అని బిక్కవోలు అనపర్తి వరకు ప్రయాణం సాఫీగా సాగుతుంది. అనపర్తి నుండి ద్వారపుడి వరకు మళ్లీ నరకం మామూలే. ఆ రోడ్డు పనులు ఎప్పుడు చేస్తారో అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. అదే సందర్భంలో మన నల్లమిల్లి ఏదో ఒకటి చేస్తాడులే అనే ఆశ, ఇలా ఆశకు నిరాశకు మధ్య సాగుతుంటే మనం దరి ఆశ నిజం అయింది. ఇక విషయానికొస్తే కెనాల్ రోడ్డు మరమ్మత్తు పనులు చేసే బాధ్యత 2 కాంట్రాక్టర్లకు ఇచ్చాం. వారిలో ఒకరు ఇప్పటికే పనులు పూర్తి చేశారు. మరొక కాంట్రాక్టర్ మాతృమూర్తి కాలం చేయడం మరియు అనుకునే వ్యక్తిగత సమస్యలు ఆయనను చుట్టుముట్టడంతో పనులు ప్రారంభించలేదు. ఇంతలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు రద్దు చేయాలి అనే విధానపరమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో మన కెనాల్ రోడ్డుకు వచ్చిన విధులు వెనక్కిపోయే ప్రమాదంలో పడ్డాయి. వేరొకరు ఎమ్మెల్యేగా ఉంటే అదే జరిగేది అనుకోండి. ఆహా, అప్పుడు నిధులే రావు కాబట్టి ఇక వెనక్కిపోయే పరిస్థితి ఉండదు అంటారు. అప్పటి నుంచి మొదలు పెట్టని ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమయంలో ఇది క్యాన్సిల్ అవుతుందని నాకు భయపడి నేను 25% అయినట్టుగా డిపార్ట్మెంట్ చేత రాపించి పంపించాను. సో అది నిలబడింది. వర్క్ చేయకపోతే ఇప్పుడు రేపు కొన్ని సమస్య వస్తుంది. దాన్ని రకరకాలుగా ఆలోచన చేసి ఇప్పుడు ఒక సబ్ కాంట్రాక్ట్ కింద వేరే వ్యక్తిని ఐడెంటిఫై చేసి ఆంజనేయ రెడ్డి గారిని రావులపాలెం ఆయన ఇప్పుడు వస్తున్నారు, ఒక 10 గంటలు ఇక్కడికి వస్తారు. వారు చేసేటట్టుగాను ఆయన ద్వారా బిల్స్ వచ్చిన తర్వాత ఇచ్చేటట్టుగాను వీళ్ళిద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ అంతర్ని కూర్చోబెట్టి మొన్న రాత్రి రాజమండ్రిలో ఫైనలైజ్ చేయడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో ఆ పని ఆయన మొదలు పెడతాడు. అనపర్తి నుంచి ద్వారపూడి వరకు, అదే విధంగా బెక్కవోల్లో ఎక్కడైతే ఆగిందో ఆర్ఎస్ పేట దాటిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర ఆగింది, అక్కడ నుంచి జోడునాదాల తుమ్ము వరకు ముందు పూర్తి చేస్తారు. ఆ తర్వాత ముందు కూడా ఉంది, కడియం వరకు ఉందండి. అవన్నీ చేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు రాజమండ్రి మన అనపర్తి పెడపత్రి రోడ్డు కానీ అటు దుప్పలపూడి వైపు కానీ ప్యాచ్ వర్క్ మొదలవుతుంది తొందరలో. అన్ని రోడ్లు ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ అవుతాయి తొందరలో. ఒక 15 రోజులు 20 రోజులు అందరూ వెయిట్ చేస్తే
అన్ని రోడ్లు R&B రోడ్లన్నీ ప్యాచ్ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఈ విధమైన జిలుగుమిరి మండలం బరికలంపాడు గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. నియోజకవర్గంలో జనవరి నాటికి సీసీ రోడ్లు అన్ని పూర్తవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జాతీయ ఆదివాసీ పాస్టర్ ఐక్య వేదిక సెమీ క్రిస్మస్ మహోత్సవం ఆహ్వానం మేరకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ సందర్భంగా కేక్ కటింగ్ చేసి మహోత్సవ కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్లను ఉద్దేశిస్తూ పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, నియోజకవర్గ స్థాయి ఆదివాసీ పాస్టర్స్ పాల్గొనడం జరిగింది. మీరందరూ సాయి సంతోషంగా ఉండాలి. మీ అందరికి కూడా నేడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేడు నీకు ఆహ్వానిస్తున్నటువంటి 4 రాష్ట్ర ఆదివాసీ పాస్టర్స్ అసోసియేషన్ సంఘస్థులకి, కమిటీతోరికి, అలాగే నేను ఇక ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నటువంటి కరటం సాయి గారికి, అలాగే పాస్టర్స్కి, అలాగే మరికొంతమంది ప్రతి వరకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేడు ఇది మంచి వాతావరణం. మన ఏజెన్సీ ప్రాంతాలు కూడా దేవుని యొక్క వాక్యం వాడటం, దాని ప్రకారంగా మనందరం కూడా దేవుని అడుగుజాడలు నడవటం చాలా సంతోషకరం. వారికు రానున్న రోజుల్లో కూడా నేడు దేవుని యొక్క వాక్యం మనల్ని చాలా బలంగా నడిపిస్తే వారికు నన్ను కూడా ఒక దేవుని బిడ్డగా గెలుచున్నాను. వారికు నన్న చాలా చిన్న స్థాయి నుంచి నేడు దేవుడు నాని హెచ్చేసి నేను ఉన్నతమైన స్థాయితో కుప్పేసడానికి కారణం క్రమశిక్షణ, అలాగే దేవుని యొక్క నమ్మకం, దేవుని కొర విశ్వాసం, ఇవన్నీ కూడా మన కలిగి మతుకు దేవుడే హెచ్చేసి మనల్ని ఉన్నత స్థానాన్ని కుప్పేసింది. అలాగే మీరందరూ కూడా నేడు మీ అందరు చాలామంది పాస్టర్స్ మీద మీ అందరు కూడా ఎంత అవసరం వెళ్ళి వారికు నేను దేవుని యొక్క విశ్వాసం బలమంతో ఉదాహరణగా నన్ను మీకు నేను ఇక నిత్యం అందటం కారణం. వారికు ఒక విజయం ఎత్తద్దు మానవం వల్ల సాధ్యం అయ్యో, అది కేవలం ఒక దేవుని వల్లే సాధ్యం. దానికి మనందరం కూడా ఒకసారి స్తోత్రం చెప్పుకొని మీ అందరూ కూడా నేను అనేక ప్రార్థనలు ఈ సంఘస్థులు అందరూ కూడా మీ ప్రార్థనే నేను జయిస్తే వారికి దేవుని యొక్క కృప మొత్తం చెప్పు మనానికి ఎలాంటి అపాయం మన వద్దకు వర్రో, ఎలాంటి రోగం మన వద్దకు వర్రో, ఇవన్నీ కూడా దేవుని కృపతో నేనంతా కూడా మనందరూ సుఖ సంతోషం అందడానికి కూడా కారణం మన యొక్క యేసు క్రీస్తు నామం. దీనందరూ కూడా మీరందరూ కూడా ఇలా ఈ విధంగా కూడుకుంటాం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మా మద్దతు బెస్కి కావాలంటే సరే తప్పకుండా మీ అందరికీ మా పూర్తి మద్దతు ఇవ్వడానికి మా బెస్కడికి సిద్ధంగా మనం తెలియదుకుంటున్నాం. అలాగే నేను ఇలాంటి ఒక కార్యక్రమం 4 రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి కార్యక్రమం మొట్టమొదటిసారి అనుకుంటా. చాలా సంతోషం. ఇలాంటి మా బాధ సమస్య కన్నా వేది కావాలెత్తుకన్నా మామిని నేరుగా సంప్రదించవచ్చు. తప్పకుండా మీకు బాధ కావాలెత్తుకని ఏదటానికి బెస్కడికి అందుబాటులో ఉంటాను. అందరూ కూడా నాకు ఇక టైం ఇదికి ఎత్తుకోను, కానీ మీ మంచి సంతోషం ఉంది. ఈ టైం అయితే మీ డిస్టర్బ్తో ఉంటాం ఇష్టం ఇల్లే కనుక 2 మాటకి ఇచ్చి ముగిస్తాం. తప్పకుండా వాదన రోజుకి మీరందరూ కూడా మంచి సువార్త ప్రతి గ్రామాన్ని ప్రకటించి ఇంజే గత అంతకుముందే మందరైనటువంటి మనవారందరూ కూడా వేరే దేవుడిని పూజిస్తున్నా ఇంజే మీరందరూ కూడా దేవుని మార్గాన్ని నడుసోరే. ఈ దేవుడు ఒకటే కేతో అబద్ధం ఆడకూడదు, అన్యులతో మనడి సహవాసం పొందకూడదు.
బెస్కెడ్కి ఖచ్చితంగా మందవలేంజోలే మన దేవుని వాక్యం మనల్ని ముందుకు నడిపించింది. ఇవన్నీ తెలుసుకుని మనకే మనడి ఒక గౌరవంగా ఒక మనడి సమాజాత గౌరవం పరుస్తుంది. దీనిపై చాలా మంది మన గిరిజనులకే చాలా మంది డెవలప్మెంట్ అవసరం. దీనిపై చాలా మంది కొన్ని విషయాలు కూడా తెలియని విషయాలు కూడా దేవుని ద్వారా తెలుసుకుని చాలా గౌరవంగా పడుతున్నారు. చాలా సంతోషం. ప్రతి గ్రామాలు కూడా దేవుని యొక్క నామాన్ని మరింత బలోపేతంతో నివారించరే ఈ పాస్టర్స్కి అందరికి కూడా కోరుకుంటున్నారే. ప్రతి వారం కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. పాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. ముందుగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటే కొంచెం సంతోషంగా ఉంది. నేను 2009 ఎలక్షన్స్లో మేము ప్రచారం చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక గ్రామంలో ఒక ఫాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మాకు చెప్పడం జరిగింది. 2009లో నేను అందరికీ రాంబాబు గారు కూడా ఈ దృష్టి తీసుకెళ్ళి, ఆ రోజు రాంబాబు గారు కింద మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం, తీసుకెళ్ళి మనందరికి కూడా ఒక ఫాస్టర్స్కి ఒక చర్చ్ ఫాస్టర్స్ పడుతున్న ఇబ్బందుల మీద మేము మాట్లాడడం జరిగింది. ఆ రోజు వెంటనే ఆయన స్పందించి ఈ ప్రతి చోట కనీసం ప్రార్థన చేసుకునే దగ్గర కూర్చునే బాధలు కూడా లేవు. ఆ రోజు మాకు కుటుంబం సంబంధించిన సంస్థ ద్వారా ఆయన వెంటనే చేసి వితరణ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ రోజు నేను ఒక ఐడియా ఇచ్చాను ఒక 10 మంది ఫాస్టర్స్ కలిగినప్పుడు. ఇప్పుడు మీరందరూ కూడా దేవుడికి మీద ప్రచారం చేస్తూ ఉన్నారు, దేవుడి తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక ప్రేమే మార్గాన్ని మీరు మంచి మార్గంలో ఈ సొసైటీని మీరు సరి చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీకు అందరి సంక్షేమం కోసం మీరు యూనియన్ ఫామ్ చేస్తే ఎందుకు బాగుండదు అని అడిగాను నేను. ఆ రోజు ఉన్నటువంటి ఫాస్టర్స్ అందరూ కూడా బాగుందండి మీ ఐడియా, కానీ మాకు ఒక మీటింగ్ పెట్టుకుంటానికి ఎలాగా మాకు ఏం కావాలన్న రోజున అప్పుడు మీ అందరం కూర్చుని మాట్లాడితే నేను అక్కడ మీ అందరి తరఫున ముందడుగు వేశాను నేను. అంతే. ఆ రోజు మీ అందరికీ ఇవ్వటం, అలాగే ఈ 15-20 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ నేను కూడా పాల్పంచుకోవడం జరుగుతాం. శ్రీకాకుళం జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం. తూర్పు గోదావరి జిల్లా పారతలోని 20 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 74.28% నమోదైంది. ఇప్పటి వరకు 2221 టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గుంటూరు మార్కెట్ యార్డుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకుని రావడమే కుటుంబ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. రైతులు, వ్యాపారులు, అక్కడ పనిచేసే కూలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం గుంటూరు మార్కెట్ యార్డు ప్రక్షాళన చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించిన సమీక్షలో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నసీర్, బూట్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ భార్గవ్, వ్యాపారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. గుంటూరు మార్కెట్ యార్డ్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తారు. రైతులందరి సమస్యల్ని అర్థం చేసుకున్నారు, వ్యాపారస్తుల సమస్యలు అర్థం చేసుకున్నారు, ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు, వేజ్ వర్కర్స్ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నారు. తప్పనిసరిగా అందరి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దాని ద్వారా భవిష్యత్తులో రైతుకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వడం, పల్నాడు నుండి కూడా మిర్చి బాగా పండి ఈ మార్కెట్కి వస్తుంది. మేము రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని, రైతు ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అది అచ్చెన్నాయుడు గారు నెరవేరుస్తారని, దానికి అధికారులు కూడా అన్ని విధాల సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టరేట్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ పరిశీలిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి. అనపర్తి నుండి ద్వారపూడి మరియు బిక్కవోలు కెనాల్ రోడ్డు మరమ్మత్తు పనులకు అనుకోని సమస్య. చిరుగుమెల్లి మండలం గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన శాసనసభ్యులు చిర్రి బాలరాజు. రాష్ట్రంలో జాతీయ ఆదివాసీ పోస్టర్ ఐక్యవేదిక సెమీ క్రిస్మస్ మహోత్సవం. శ్రీకాకుళం జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 20 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్.